అలానే శ్రీశ్రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద విజయాన్ని సాధించారు. అది హైదరాబాద్ని మించిపోయేలాగా వైజాగ్ని రాబోయేటువంటి రోజుల్లో ఉంచబోతుంది అనేటువంటి టాక్ వినిపిస్తుంది. ఏంటి అచీవ్మెంట్ అని అంటే, గూగుల్ అమెరికా తర్వాత అతిపెద్ద సెంటర్ని వైజాగ్లో నెలకొల్పబోతుంది. అక్కడ 51,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టడానికి డేటా సెంటర్ను నెలకొల్పబోతుంది. దానికి దాదాపు 25,000 మంది ఉద్యోగులు అవసరమవుతారు ప్రత్యక్షంగా. పరోక్షంగా మరొక 50,000 మంది, వెరసి దాదాపు 75,000 మంది ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంది. అంత పెద్ద అచీవ్మెంట్ని చంద్రబాబు నాయుడు గారు తాజాగా సాధించగలిగారు. గూగుల్ అక్కడ రాబోతుంది. ఆసియా దేశాలన్నిటిలో అతిపెద్ద డేటా సెంటర్ కలిగినటువంటి దేశం ఏదన్నా ఉందంటే భారతదేశం. ఆ భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్. అంటే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తుంది. దానికి ఒక గిగాబైట్ మనం ఇప్పటి వరకు టెర్రాబైట్స్ అని ఇలా విన్నాం, కానీ ఒక గిగాబైట్ సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ను ఏర్పాటు చేయటం అంటే ఇది అమెరికా తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ అని చెప్పి టెక్నాలజీ నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి ఇంత పెద్ద డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురాగలిగారా గూగుల్ని? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు గుడ్ విల్ తీసుకురాగలిగిందా, లేదంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అనుకూలించాయా అని అంటే, రెండు, చంద్రబాబు నాయుడు గారు గుడ్ విల్, అలాగే అక్కడ ఉండేటువంటి మౌలిక సదుపాయాలు కానీ, అక్కడ ఉండేటువంటి పరిసర ప్రాంతాలు కానీ గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేసుకోవడానికి విశాఖ అనుకూలించింది. ఎందుకంటే అది సముద్ర తీరం. ఈ సముద్ర తీరంలో డేటా సెంటర్ ఎందుకు పెట్టారంటే, దానికి కూల్ చేయడానికి ప్లెంటీ ఆఫ్ వాటర్ కావాలి. అందుకే సముద్ర జలాలను ఉపయోగించి ఆ డేటా సెంటర్ని ఎప్పటికప్పుడు కూల్లో ఉంచవచ్చు అనేది ఒక ఆస్పెక్ట్. రెండు, ఆ డేటా సెంటర్కి విద్యుత్ భారీగా కావాలి. ఆ విద్యుత్తుని సముద్ర అలల నుంచి తయారు చేసుకునేదానికి అక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు చేసుకునేదానికి అవకాశం ఉంది. విశాఖ తీరంలో అలల యొక్క ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ అలల నుంచి విద్యుత్తును తయారు చేయడం ద్వారా దానికి ఉపయోగపడుతుంది అనేది మూడు, అంతర్జాతీయంగా కేబుల్స్ ఎప్పుడు కూడా నెట్ కేబుల్స్, డేటా కేబుల్స్ అన్నీ కూడా మీకు మెరైన్ లోతులో ఉంటాయి. అంటే సముద్ర భూగర్భంలో ఉంటాయి, సముద్ర గర్భంలో ఉంటాయి. సముద్ర గర్భంలో ఒక దేశాన్ని ఇంకో దేశాన్ని కలిపేలా కేబుల్స్ వేస్తుంటారు. దాని ద్వారా డేటా షేరింగ్ అనేది ఉంటుంది. అందుకే ఇప్పుడు భూగర్భం నుంచి కేబుల్స్ వేయడానికి మిగతా ప్రాంతాల కంటే కూడా తక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది విశాఖలో. అందుకే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఈ మూడు ప్రధాన కారణాలు టెక్నాలజీ పరంగా. ఇక లా అండ్ ఆర్డరు, తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈ పాలసీలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అవి గూగుల్ని అట్రాక్ట్ చేశాయి. ఈ గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావడానికి లోకేష్ గారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐల తోటి గూగుల్ CEO తోటి సంప్రదింపులు జరిపారు. దాదాపు ఇది 5-6 నెలల క్రితమే జరిగింది. గత ఏడాది అమెరికా వెళ్ళినటువంటి సందర్భంగా లోకేష్ గారు ప్రయత్నాలు చేశారు. అక్కడి నుంచి ఈవెన్ టెస్లాని తీసుకురావడం కూడా ప్రయత్నం చేశారు అనేది అప్పట్లో మనం చర్చించుకున్నాం. టెస్లా కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి వాటిని తీసుకురావడానికి అమెరికా వెళ్ళిన సందర్భంగా అమెరికాలో ప్రయత్నం చేశారు లోకేష్ గారు. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను మీరు ఇక్కడ రండి, మీరు పెట్టుబడి పెట్టండి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఆహ్వానించారు. ఇవన్నీ జరిగాయి. దాని ఫలితంగానే గూగుల్ వచ్చింది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు అమరావతి కేంద్రంగా చేసుకొని క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటర్స్ 2026 జనవరి నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. TCS, IBM, L&T ఈ 3 కంపెనీలతో కలిపి అక్కడ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వరల్డ్ హబ్గా అమరావతిని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి అని తెలుసుకున్నటువంటి గూగుల్ విశాఖపట్నంలో డేటా సెంటర్, అతిపెద్ద డేటా సెంటర్ను పెట్టడానికి సిద్ధమైంది. ఇది చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ఒక పెద్ద అచీవ్మెంట్ కింద దీన్ని చెప్పచ్చు. ఇక లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్కి మరొక గిఫ్ట్ ఏంటంటే బుల్లెట్ రైల్.
ఇప్పటికీ భారతదేశంలో 1-2 చోట్ల బుల్లెట్ రైలు వచ్చున్నాయి. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, ముంబై లాంటి చోట ఈ బుల్లెట్ ట్రైన్స్ని పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ అమరావతి నుంచి చెన్నై వయా తిరుపతి, అలాగే సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, ఇక్కడ ఈ 2 చోట్ల బుల్లెట్ ట్రైన్స్ని ఓకే చేసింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు ఫండ్స్ కూడా వాళ్ళు 1700 కోట్ల రూపాయల ఫండ్స్ కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. అంటే అమరావతిని మిగతా రాష్ట్రాల రాజధానులకు అనుసంధానం చేయడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వేగంగా ఏర్పడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ తోటి అమరావతిని అనుసంధానం చేయబోతున్నారు. గ్రీన్ ఎక్స్ప్రెస్ వే వేయబోతున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే 2 అవర్స్లో హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 2 అవర్స్లో చేరుకునేదానికి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక బుల్లెట్ రైళ్లను ఏర్పాటు చేయడం ద్వారా మరింత అనుసంధానం చేయటం, అలాగే అమరావతిని బెంగళూరుని, అమరావతిని చెన్నైని, అమరావతిని హైదరాబాద్ని, ఇలా చుట్టుపక్కల ఉండేటువంటి రాష్ట్రాల తోటి అనుసంధానం అమరావతిని చేయడానికి అక్కడ ప్రయత్నం జరుగుతుంది. దీంతోపాటు సముద్ర తీరంలో ప్రతి 50 కిలోమీటర్ల దూరానికి ఒక ఓడరేవుతో పాటు అక్కడ మిగతా సముద్ర ఎగుమతులు దిగుమతులు అనువైనటువంటి వాటిని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇంకొక వైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. 26లోనే దాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లే ఇన్ని ఉన్నాయి. వీటితో పాటు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు దగదర్తి, నెల్లూరు జిల్లా అక్కడ, అలాగే రాజమండ్రి, ఆల్రెడీ రాజమండ్రిలో ఉంది. సో ఇలా కర్నూలు, కడప ఇలాంటి చోట్ల దాదాపు 7 చోట్ల ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లను, మినీ ఎయిర్పోర్ట్స్ని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి పొందింది. సో ఇవన్నీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గుడ్విల్లు, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను ఖచ్చితంగా హైదరాబాద్ని మించేలాగా వైజాగ్ అభివృద్ధి చెందబోతుంది అనేటువంటి ఒక హైప్ క్రియేట్ అవుతుంది గూగుల్ డేటా సెంటర్ రావడంతో. హైదరాబాదు మైక్రోసాఫ్ట్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు హైదరాబాద్కి. ఆ తర్వాత గేమ్ చేంజర్గా అది మారిపోయింది హైదరాబాద్కి. మైక్రోసాఫ్ట్ని ఎప్పుడైతే తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు, హైదరాబాద్కు సంబంధించినటువంటి దిశ కంప్లీట్గా మారిపోయింది. సేమ్ అలాగే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వచ్చింది కాబట్టి వైజాగ్ యొక్క దిశ మొత్తం మారబోతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషను చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అలాగే టెక్నాలజీ నిపుణులు కూడా చేస్తూ ఉన్నారు. అందుకే హైదరాబాద్ని మించేలా వైజాగ్ రాబోయేటువంటి రోజుల్లో ఎదగబోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. మరి అది సాధ్యమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.